సో 10 రోజుల గ్యాప్ తర్వాత ఏదైతే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ అయితే నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు మనకు వార్తలొస్తున్నాయి. నిన్న పోలీసులు గూడా దానికి సంబంధించి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు. సో అసలు పోక్సోలో ఎట్లా ఉంటుంది? కేస్ ఫర్దర్‌గా ఎట్లా ఉండబోతుందని జెప్పేసి మనతో మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎట్లా ఇది పోక్సో కేస్ ఇప్పుడు బండి భగీరథ్ మీద నమోదైంది. సో ఎట్లా ఉండబోతుంది? ఎట్లా లీగల్ ఎట్లా ఒకటి ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏమో 11 అండ్ 12 ఫోక్సో యాక్ట్ పెట్టినారు. అవి మైనర్ అఫెన్సెస్. అంటే అప్పటికి పోలీసుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 11 అండ్ 12 పెట్టడం కరెక్టే. ఆ తర్వాత దాన్ని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసేసి ఒక డీసీపీని ఇన్ఛార్జ్‌గా పెట్టడం వల్ల తర్వాత వాళ్ళు ఫర్దర్‌గా అంటే ఎట్ ఎ హైయర్ ప్లేన్ దే ఎగ్జామిన్ ది కేస్. తర్వాత వాళ్ళేం జేసినారు 5 అండ్ 6 యాడ్ జేసినారు. 6 ఏమంటే అగ్రవేటెడ్ పెనట్రేటివ్ అసాల్ట్ అని అంటారనమాట. సెక్సువల్ అసాల్ట్ అని. దాంట్లో 20 ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ ఉంది. అయితే నేను సుదీర్ఘంగా జరిగిన హైకోర్టు వాదనలన్నీ విన్నాను. ఇటు నిరంజన్ రెడ్డిని, తర్వాత పప్పు నాగేశ్వరరావు గారిని, తర్వాత పీపీని గూడా విన్నాను. పల్లె నాగేశ్వరరావు గారిని. ఆ కేసును నేను అంటే సునిశితంగా అంటే విత్ బిట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ ఐ వాజ్ ఆల్సో డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఫర్ ఎ ఫెయిర్లీ లాంగ్ టైమ్. ఇట్లాంటి కేసెస్ మేము దాదాపు చాలా చేసినాము. దాంట్లో ఏముందంటే ఈ 5 అండ్ 6 నిలబడతాయా అనేది నాకు డౌటు. 5 అండ్ 6 నిలబడకపోవచ్చు. ఎందుకంటే అక్కడ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ చాలా ఉంది. ఆహ్, ఒక రకంగా మాట్లాడితే ఇవాళ ఇప్పుడు ఆ మైనర్ బాలిక కన్నా ఎక్కువగా మైనర్ వాళ్ళ తల్లి ఆమెకి తెలుసు దట్ దేర్ వాస్ రిలేషన్‌షిప్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అని. కొంత ఆ అబ్బాయి అగ్రెసివ్‌గా చేసినాడని, తర్వాత ఏదో సుదీర్ఘంగా ఆమె రాసిన లేఖ, ఇవన్నీ చూసిన తర్వాత కొంత ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే బాగుండేది. తర్వాత కొన్ని మెసేజెస్ వాళ్ళు కోర్ట్‌లో చదివి వినిపించినారు. ఇది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ హియరింగ్. అక్కడ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ వర్ దేర్ ఫ్రమ్ ది గర్ల్ ఆల్సో. అమ్మాయి కూడా కొంత సెడక్టివ్ మెజర్స్ తీసుకున్నది. సో, ఇట్లా రకరకాల వ్యవహారాలున్నాయి. అంటే ది గర్ల్ డిడ్ నాట్ బిహేవ్ యాస్ ఇఫ్ షీ వాస్ ఎ మైనర్. రాదర్ హర్ బిహేవియర్ వాస్ మోర్ దట్ ఆఫ్ ఎ మేజర్. ఆ రకంగా ఉందనమాట. సో, మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లో ఏం చెప్తారంటే, ఇఫ్ యూ హావ్ కమిటెడ్ అన్ అఫెన్స్ లైక్ ఎన్ అడల్ట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ షెల్టర్ అండర్ ది జువెనైల్స్ యాక్ట్, ఇట్ ఈస్ నాట్ పర్మిసిబుల్. The maturity with which you have committed a crime is also a relevant factor to mitigate the award of punishment అని or to increase enhanced to inflict ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ అని రకరకాల వాద ప్రతివాదాలున్నాయి. దాని మీద రకరకాల తీర్పులున్నాయి. తర్వాత రెండోది ఏంది అంటే ఇప్పుడు ఇప్పటికి కాలేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారము బేసిస్ మీద వాళ్ళు అతన్ని రిమాండ్‌కి పంపించినారు. సో, రిమాండ్ కేస్ డైరీలో అతను ఒప్పుకున్నట్టుగా యెస్ ఐ హావ్ కమిటెడ్ దిస్ అది ఇది అని అన్నట్టుగా ఉంది. అది 161 స్టేట్మెంట్స్ కాబట్టి దే డోంట్ హావ్ ఎనీ రిలయబిలిటీ బిఫోర్ ద కోర్ట్. సో, ఎవిడెన్షియరీ వాల్యూ వాటికేముండదు. తర్వాత సబ్సిక్వెంట్ కోర్సెస్‌లో ట్రయల్‌లో ఎట్లా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటది. తర్వాత రెండోది ఈ పర్టిక్యులర్ కేసులో కొంత అబ్బాయి నుంచి ఎక్కువ ప్రెషర్ ఉండింది అనేది. ఇప్పుడు మనము ఇంకొక అంటే జనరల్‌గా అన్‌బయాస్డ్ ఆర్ రాదర్ డీహార్స్ ది ఇన్సిడెంట్. అంటే ఈ బండి సంజయ్ కొడుకని లేకపోతే ఆ అమ్మాయి ఇంకొక మైనరు అనే యాంగిల్‌లో కాకుండా సమాజంలో జనరల్‌గా యాస్ ఎ లాయర్ వి హావ్ బీన్ ఎగ్జామినింగ్ దీస్ కేసెస్ గనుక చూసుంటే పెద్ద మెచ్యూరిటీ ఆ అబ్బాయికి కూడా మనం అట్రిబ్యూట్ చేయలేం. ఆఫ్టర్ ఆల్ హి ఈజ్ అబౌట్ 23 ఇయర్స్ ఓల్డ్. ఈ అమ్మాయి గూడా రాదర్ నియర్ అబౌట్ 17 ఇయర్స్, 17 క్రాస్ అట్లా ఉంది. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ విచ్ కోఎగ్జిస్టెడ్ బిట్వీన్ దెమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ మ్యూచువల్ లవ్. ఆ తర్వాత అది స్ తెగిపోయింది. వాళ్ళిద్దరూ పార్ట్ విత్ అయినారు. సో, ఆ యాంగిల్‌లో కన్సిడర్ చేసినప్పుడు రేపు ట్రయల్‌లో అంత పెద్ద ఇష్యూ ఉండదేమో అని అనిపిస్తుందనమాట. సో, అది నేను చూసింది. కాకపోతే ఏదంటే దురదృష్టకరమైన ఈవెంట్ ఏదంటే దీన్ని ఇట్ ఈస్ పొలిటిసైజ్డ్ బియాండ్ రీజనబుల్ ప్రపోర్షన్స్. ఒక రకంగా
ఒక క్యాంపెయిన్ లాగా నడిపినారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇది ఒక పద్ధతి ప్రకారంగా, అంటే ఒక రిటైర్డ్ రాదర్ రిజైన్డ్ అనుకోండి, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని పెట్టేసేసి నీ పోలీస్ బ్రెయిన్ అంతా వాడుకొని ఏదైనా రకంగా బండి సంజయ్ యొక్క రాజకీయ జీవితం మీద మన్నుపోయి అనే యాంగిల్లో ఆయనను వాడి నాకు ఆ కేసు ఎందుకు అప్పగిచ్చారంటే, కేసీఆర్ గారు ఆ కేసు నన్నే ఎందుకు చూడమన్నారంటే అని ఆయన ఏదో సోషల్ మీడియాలో మాట్లాడవన్నీ చూసినాను నేను. సో, అదొకటి చాలా ఘోరంగా ఉండేది. తర్వాత వితిన్ ది బీజేపీ కూడా సమ్ పీపుల్ వర్ నాట్ వెల్ డిస్పోజ్డ్ టువర్డ్స్ బండి సంజయ్‌స్ గ్రోత్. ఆయన ఎదుగుదలను అంతగా ఇష్టపడలేదు. రెండోదేంటంటే కొంత బండి సంజయ్ గూడా గత కొంతకాలంగా కొద్దిగా మిడిసిపడ్డాడు. ఈ ఈవెంట్ కంటే ముందు కేటీఆర్ మీద, కేటీఆర్ యొక్క పుట్టుకల గురించి, నువ్వు నిజంగా కేసీఆర్‌కే పుట్టుంటే అని రకరకాలుగా మాట్లాడు. సో, నాకు ఒకసారి అది 'నరసింహలో' ఒక సినిమా డైలాగ్ ఉంటది. అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా ఆవేశపడ్డ మగవాడు ఎప్పుడు ఇది చేసినట్టు సుఖపడరు అని. అట్టనే కనపడేదన్నట్టు. అంటే నరం మీది పుండులాగా సలిపినారు. అట్లా అంత ఉచ్చులో అంత అవసరం లేనటువంటి ఉత్తేజం ప్రదర్శించేసేసి ఒకటేసారి ఆకాశంలోకి పోయిన పతంగి కింద పడ్డట్టుగా పడ్డారనమాట. ఆ రకంగా జరిగింది. అది నా ఆలోచన. ఏం పెద్ద లైక్ ఎనీ అదర్ ట్రయల్ ఇట్ హ్యాస్ టు బి కండక్టెడ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ డెక్స్టిరిటీ. ఓ పద్ధతి ప్రకారంగా జరపాలి. ఎవరి డిఫెన్సెస్ వాళ్ళకున్నాయి. అమ్మాయికుండే ఛాన్సెస్ ఆ అమ్మాయికున్నాయి. అబ్బాయికుండే ఛాన్సెస్ కూడా అబ్బాయికుండే. పర్టిక్యులర్ ఈ కేస్‌కి సంబంధించి బండి సంజయ్ తరపున గూడా అటు వాళ్ళ వర్గం గూడా విక్టిమ్ మా అబ్బాయే అన్నట్టు గూడా చెప్తున్న పరిస్థితి. మైనర్ అమ్మాయి పక్కన పెడితే అమ్మాయి మైనర్ గాదు, మేజరు మాకు సంబంధించి ఆధారాలున్నాయి, ఆధార్ కార్డ్ అని జెప్పేసి చాలా వరకు ఫోటోస్ కూడా కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ అండర్ ఫోక్సో యాక్ట్ ఈ వీళ్ళ గోప్యత కాపాడాల. ఐ టెల్ యూ హానెస్ట్‌లీ దో ఐ యామ్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఐ బిలాంగ్ టు ది జర్నలిస్టిక్ ట్రైబ్. బట్ ది సోషల్ మీడియా హస్ క్రాస్డ్ ఇట్స్ లైన్స్. ఆ లక్ష్మణ రేఖను దాటి చాలా నీచాతి నీచంగా ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు, తర్వాత అవన్నీ ట్రాల్ చేయడము అదంతా రకరకాలుగా చేసినారు. ఇన్‌ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఒక అమ్మాయి ఎవరో నాకు గూడా ఫోన్ చేసినారు. ఫోన్ చేసేసి మీరు బండి సంజయ్‌కి సంబంధించిన వ్యవహారాలు ఎందుకు మాట్లాడట్లేదు? అది ఇది మీరు మాట్లాడండి అని, అంటే రకరకాలుగా వాళ్ళు ఇంకో పని కట్టుకొని అందరికి ఫోన్ చేసేసి అందరితో మాట్లాడిచ్చి ఏ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతున్నానో ఆ వ్యక్తులు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారని, మీ కాల్ రికార్డ్ చేస్తున్నామని చెప్పకుండా ఈ రకంగా మాట్లాడే తీరు, సేకరించిన సమాచారం అంతా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ఇదంతా చాలా సోషల్లీ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ కాంట్రరీ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది పోస్కో యాక్ట్. అదొకటి. రెండోదేందంటే, ఆ అమ్మాయి మైనరా? కాదా? అనే దానికి దేర్ ఆర్ సర్టెన్ స్టాండర్డ్ టెస్ట్స్ అండర్ ది పోస్కో యాక్ట్. ఆ పర్టిక్యులర్ కోర్ట్ వైల్ ట్రయింగ్ ది అఫెన్సెస్ ఎప్పుడైతే వీళ్ళు ఈ డిఫెన్స్ తీసుకొస్తారో ఆమె 10th క్లాస్ సర్టిఫికేట్ గానీ, లేకపోతే ఇంకా ఇతరత్రమైనటువంటి రిలయబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఆ డాక్యుమెంట్స్ లేనప్పుడు ఒక మెడికల్ టెస్ట్ గూడా చేసేసి ఆమె ఏజ్ నిర్ధారణ చేసేటువంటి అవకాశాలుంటాయి. సరే, ఈవెన్ 2 బర్త్ సర్టిఫికేట్‌లు కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసినట్టుగా వాళ్ళ బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి తరఫు న్యాయవాది ప్రదర్శించినాడు. ఆ 2 సర్టిఫికేట్‌లను పరిగణలోకి తీసుకున్నా గానీ, ఆ అమ్మాయి మైనరే అనే సంగతి దాదాపుగా తేలింది. జడ్జి గారు కూడా ఆ కామెంట్ చేసినారు. ఈవెన్ ఇఫ్ ఐ టేక్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్ ది గర్ల్ ఈస్ ఫౌండ్ టు బి మైనర్ అని అన్నారు. సరే, వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకున్నారు. కాబట్టి ఆ అమ్మాయి మైనర్ కాదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఇక నిలబడకపోవచ్చు. హనీ ట్రాప్ అని గూడా జెప్పేసి వాళ్ళు ఏదైతే అబ్బాయి తరపున హనీ ట్రాప్. దట్స్ ఎ యూజ్‌లెస్ టాక్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ థట్. అసలు ఆ హనీ ట్రాప్ అంటూ ఏది లేదు. కాకపోతే ఏందంటే సరే, అబ్బాయి కొద్దిగా ఎక్కువగా చురుకుగా ఉన్నాడు. ఆర్థికంగా మంచి సంపన్న కుటుంబానికి పొందినవాడు. రాజకీయ నాయకుడి కొడుకు. వాళ్ళ తండ్రి కొంత మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ ఉన్నాడు. అబ్బాయిలో కొంత యారగెన్స్ ఉంది. అంటే ఏజ్ రిలేటెడ్ యారగెన్స్ అంటామే మనం. అది జనరల్‌గా ఆ వయసులో అందరికీ ఉంటది. కొద్దిగా రాజకీయ కుటుంబాల వాళ్ళకి కొంత ఎక్కువ మంచి ఆహార పదార్థాలు తిని, మంచి వర్జీస్ చేసేసి, ఆ! బాగా ఎక్సర్‌సైజులు చేసి, అది వెల్ బిల్ట్ బాడీ వాళ్ళకుండే ఇది ఉంటది. సో, అట్లా జరిగింది. ఇట్స్ ఫిజికల్ అగ్రెసివ్‌నెస్ ఉన్నా గానీ, మెంటల్ మ్యాచ్యూరిటీ అయితే ఐ ఫైండ్ వెరీ ఫార్ లెస్ ఇన్ దట్ బాయ్.
గతంలో అబ్బాయి చేసిన ఫైటింగ్ సంబంధించి గాని, అబ్బాయి కాలేజీలో కొట్టిన సందర్భాలు కూడా చాలా వరకు వీడియోలు బాగా ట్రోల్ అయిన పరిస్థితి. ఎందుకంటే ప్రత్యర్థులకు ఆల్రెడీ వీళ్ళకు చాలా వరకు దొరికిన పరిస్థితి. ప్రత్యర్థులకు ఎట్లాగో రాజకీయంగా అంశం దొరికింది కాబట్టి వాళ్ళు కూడా వాడుకునేంత లెవెల్‌లో వాడుకున్న పరిస్థితి. సీ అట్లాంటియన్నీ చేయడం ఈడియాటిక్ ఎక్సర్సైజ్ అండి. అంటే వి వర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ ఎడ్యుకేషన్. వి వర్ ఆల్సో ఇన్ డిగ్రీ కాలేజెస్. అయితే అప్పటికి, ఇప్పటికి ఈ అగ్రెసివ్‌నెస్ తర్వాత స్టూడెంట్ గ్రూప్స్ మధ్య ఫైటింగ్స్ అనేది ఇప్పుడేమో మనకి జనరల్‌గా ఈ సెల్ ఫోన్‌ల యుగం వచ్చిన తర్వాత కొట్లాటలకు సంబంధించి, ఘర్షణలకు సంబంధించి కెమెరాలో బంధించి మనం సోషల్ మీడియాలో వేస్తున్నాం. బట్ ఇంతకంటే ఎక్కువ ఘోరమైన కొట్లాటలు నేను యూనివర్సిటీ క్యాంపస్‌లో చూసినాను. మా డిగ్రీ కాలేజీలో చూసినాను. ఐడియాలజికల్ వార్స్ ఉండేది. అంటే లెఫ్టిస్ట్ వాదులం ఒకవైపు, రైటిస్ట్ వాదులు ఒకవైపు, తర్వాత రాజకీయాలలో వైషమ్యాలు, కొన్ని ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేసిన హింసాత్మక ఘటనలలో చాలా ఇట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు అది ఇప్పుడు ఏదో ఒక ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన కొట్లాటనో లేతే శత్రువుల మధ్యలో అంటే శత్రువులు అని కూడా కాదు. ఒక గ్రూప్‌లో 2 గ్రూపుల మధ్య జరిగిన దాన్ని తీసుకువచ్చేసేసి దీంట్లో పెట్టి ఇతను పూర్తిగా క్రిమినల్, హ్యాబిచ్యువల్ అఫెండర్ అని అనాలంటే దట్స్ వెరీ రాంగ్ ప్రపోజిషన్. ఐ డోంట్ థింక్ ఎనీబడీ వుడ్ యాక్సెప్ట్. సో ఇన్ని రోజులు తెలుస్తుంది సార్ ట్రయల్‌కి సంబంధించి అంటే మామూలుగా పోక్సోలో ఎట్లా ఉంటుంది? ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? రేపు ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఎట్లుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంత సమాచారం సేకరించి ఎంత తొందరగా చార్జెస్ ఫ్రేమ్ చేస్తారంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇనీషియల్‌గా జనరల్‌గా ఈ రాజకీయాలకు సంబంధించిన విషయంలో మొదట్లో ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత పెద్దగా ఆహ్, ఇన్వెస్టిగేషన్ అంత త్వరితగతిలో జరగలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే వెన్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హాస్ ఇన్వాల్వ్డ్ అండ్ ఆస్క్డ్ ఫర్ అన్ ఎక్స్‌ప్లనేషన్ ఫ్రమ్ ది డీజీపీ దెన్ ఇష్యూస్ వెంట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. చాలా క్విక్‌గా ప్రొసీడ్ అవుతూ వచ్చినారు. తర్వాత ఇంకొకటి ఏందంటే ఐ మీన్ టు మై అండర్‌స్టాండింగ్ అండ్ మై నాలెడ్జ్ రాహుల్ గాంధీ గారికి ఈ విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దాన్ని రాహుల్ గాంధీకి చేరవేయడం ద్వారా అంటే ఒక రకంగా వాళ్ళు రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టాలా అనేటువంటి ఒక ఆలోచనతోని హీ ఈజ్ అన్‌డ్యూలీ ఫేవరబుల్ టువర్డ్స్ బండి సంజయ్. నీవేమో పెద్ద బీజేపీ మీద యుద్ధం అంటావు. నీ ముఖ్యమంత్రి ఏమో బీజేపీ వాళ్ళతో జతకట్టి ఉన్నాడు అనే రకంగా ది ఇగో ఆఫ్ రాహుల్ గాంధీ వాజ్ ప్రిక్డ్. సో, అప్పుడు హీ హాజ్ ఆస్క్డ్ ఫర్ అన్ ఎక్స్‌ప్లనేషన్ ఫ్రమ్ దిస్ మ్యాన్. ఆఫ్‌కోర్స్ ఈయన ఏదో ఒక కాన్‌క్లేవ్‌లో నేను చూసినాను. నేను ఫోన్‌లే చూడను. నాకొక మెసేజ్ వచ్చింది అది ఇది అని. అట్లా కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. హీ వాజ్ పించ్డ్. హీ వాజ్ ఆస్క్డ్ ఫర్ అన్ ఎక్స్‌ప్లనేషన్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఐ హియర్ డిఫరెంట్‌లీ ఫ్రమ్ అదర్ సోర్సెస్ దట్ యూ ఆర్ అన్‌డ్యూలీ ఫేవరబుల్ టు ఎ పర్టిక్యులర్ ఇది. రెండోది మైనర్ గర్ల్ విషయంలో హౌ కెన్ యూ బి సో ఇర్రెస్పాన్సిబుల్ అనే యాంగిల్‌లో వచ్చిన తర్వాత ఇక వేడి పుట్టి ఆయన కూడా యాక్షన్ తీసుకున్నాడు. కొంత సాఫ్ట్ లైన్ ఉండింది మొదట. తర్వాత సరే ఇక ముఖ్యమంత్రి ఏదో ఒక అంటే తన వాదన డిఫెన్స్ వాదన చెప్పుకున్నాడు. ఏమని? నన్ను బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేసేసి నన్ను పీడనకు గురి చేసినారో అట్లా నేను చెయ్యను. నేను చాలా ఉదార స్వభావంతో అదంతా ఏది మనకు కనపడదు. ఇతర ప్రత్యర్థుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు నిరుద్యోగ విద్యార్థుల విషయంలో గానీ, ఇతరుల విషయంలో గానీ, ఈయనేం పెద్ద ఏదో సత్య హరిశ్చంద్రుడిలాగా బిహేవ్ చేయట్లేదు. సరే కాకపోతే కొద్దిగా డాంబికంగా చెప్పుకోవడం, తను తాను మారిన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా చెప్పుకోవడానికి అనుకూలంగా అదేదో మాట్లాడినారు. ఆ చెంచా పత్రికలు అవి ఉంటాయి గదా! వాళ్ళ మీడియాలు. ఇది అంటే ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండే ఆంధ్ర మీడియా. వాళ్ళేం చేసినారంటే ఆయనను అసలు యాక్చువల్లీ ఆయన చాలా ఇదిగా పోయినాడు, సంయమనంతో పోయినాడు అనే ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికని ట్రై చేసినారు. బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ హీ బీయింగ్ కాషన్డ్ అబౌట్ సాఫ్ట్ పెడలింగ్ ఆఫ్ దిస్ ఇష్యూ హీ హస్ టేకెన్ స్టెప్స్. అది ఆ రకంగా జరిగిందనమాట. సో, కాబట్టి ఈ స్పీడ్ ఇప్పుడు ఉంటదా ఇక మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్‌లో ఇంకా ఏం జరుగుతదనంటే ఇప్పుడు వన్స్ ది అక్యూజ్డ్ హాస్ బీన్ సరెండర్డ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి కదా! ఇప్పుడు పోలీస్ ఎప్పుడో కస్టడీలో పోలీస్ కస్టడీలోకి ఒక 10 రోజులు, 12 రోజులు ఎన్ని రోజులు అడుగుతారో వాళ్ళు. మరి నాకు తెలిసి అసలు ఒక 3, 4 రోజుల కంటే ఎక్కువగా పోలీస్ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 3, 4 ఇన్సిడెంట్సు అవి ఇవే ఉన్నాయి. మాక్సిమం ఒక 5 రోజుల పోలీస్ కస్టడీలతోని
మొత్తం వ్యవహారం వస్తది. ఆ తర్వాత వచ్చిన తర్వాత మరి వాళ్ళు బెయిల్ కోసం ట్రై చేసే విధానం బట్టి ఆధారపడ్డది. సో, బెయిల్ దొరుకుతున్నాయి. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు పోక్సోలో బెయిల్ ఉండదు, బెయిల్ రాదు అని చెప్పేసి చాలా వరకు చెప్తున్న పరిస్థితి. యాస్ ఎ లీగల్ పర్సన్‌గా పోక్సోలో బెయిల్ దొరికే అవకాశం ఉందా? అట్లాంటిదే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ది ఇన్వెస్టిగేషన్‌లో ఏ రకమైనటువంటి మెటీరియల్ బయటికొస్తది అనే దాని మీద ఆధారపడి ఉంటదండి. ఫోక్సోలో అసలు బెయిల్ రద్దుపరచడమే లేదు అని కాదు. అసలు పోక్సో కేసులలో యాంటిసిపేటరీ బెయిల్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ మెయింటైనబుల్. యాంటిసిపేటరీ బెయిలే ఇవ్వచ్చు. అన్నప్పుడు రెగ్యులర్ బెయిల్‌కి ఏం ప్రతిబంధకం ఉంటుంది? ఇప్పుడు ఇంత హైప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో కొంత ఇమ్మీడియేట్‌గా మేజిస్ట్రేట్ ఏం చెప్పింది. తర్వాత ఇంకోటేందంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ కేసు వస్తున్న దరిమిలానే దాదాపుగా అదే రోజుల్లో సంబడీ హాడ్ కాల్డ్ మీ హూ ఈస్ లిటిల్ అంటే క్లోజ్ టు అంటే హీ క్లెయిమ్స్ ఐ డోంట్ నో వెదర్ హీ ఈస్ క్లోజ్ ఆర్ నాట్. నేను సంజయ్‌కి దగ్గర అది ఇది ఇన్నా ఇందులో మీరు ఏం చేస్తే బావుంటది అది ఇది అంటారు. నేనేమన్నా అంటే ఫస్ట్ వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చారు గదా! నోటీస్‌కి రెస్పాండ్ అయ్యి పోలీసుల దగ్గర అపియర్ కండి. అపియర్ అయితే మనకి లీగల్ ప్రిన్సిపల్ ఏందంటే వన్స్ అరెస్ట్ ఈజ్ నాట్ ఎ నెసెసరీ అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ భావించి నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయాలనుకుంటే కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి అంటూ ఏర్పడుతుంది. ఆ అబ్బాయి గనుక ఒకవేళ అప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి చేసినప్పుడు అతను గనుక సరెండర్ అయితే సిట్యుయేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, నేను ఆ అడ్వైస్ ఇచ్చిన. మీరు అట్లా చేస్తే బావుంటుందని. సరే కాకపోతే ఇప్పుడు వాళ్ళ డైరెక్ట్‌గా పార్టీ నన్ను సంప్రదించలేదు. నేను పార్టీకి అడ్వైస్ ఇవ్వలేదు. కానీ అక్కడ క్యాలిక్యులేటెడ్ మిస్టేక్ జరిగింది. దాని తర్వాత రెండోదేందంటే ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ అంతా అయింది. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత జడ్జి గారు ఏదో ఒక తీర్పయితే చెప్పాలి గదా! ఇప్పుడు తీర్పు చెప్పకడానికి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్ బికమ్స్ ఎ ప్రెసిడెంట్. తర్వాత ఆఫ్టర్ ది జడ్జ్‌మెంట్ ఈస్ రిజర్వ్డ్ ఏ సిట్యుయేషన్ ఎమర్జ్ అయింది అనేది ఇట్ ఈస్ నాట్ ది కన్సర్న్ ఆఫ్ ద కోర్ట్. ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్‌స్టాన్సెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆ రోజు జరిగిన వాద ప్రతివాదాల బేసిస్ మీద ఒక తీర్పు రావాలి గదా! దాన్ని బట్టి కూడా మనకు ఇంక కొంత క్లారిటీ వస్తది. అంటే బెయిల్ వస్తదా? రాదా? ఏం జరుగుతదనేది. కాబట్టి ఇదమిద్దంగా అతనికి బెయిలే దొరకదు. అతను నెలల తరబడి జైళ్ళల్లోనే ఉంటాడు అనేది మాత్రం చాలా తప్పిదమండి. అంటే ఇక్కడ కూడా చాలా మందికి డౌట్ వచ్చేది అది. ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు కాబట్టి మేనేజ్ చేస్తున్నారు. అరెస్ట్ యాక్చువల్‌గా అయితే వేరే వాళ్ళైతే పోక్సోలో వెంటనే అరెస్ట్ ఉంటుంది. విచారణ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా బయట చెప్తున్న పరిస్థితి. అసలు నిజంగా ఎట్లా ఉంటది? సరే ఒక్కటి ఇప్పుడు ఇది చాలా రాజకీయంగా అన్యాయంగా దీన్ని ఇంకొక రకంగా తీసుకొని పోతున్నారు గానీ, ఏ నేరస్తుడు గూడా అరెస్ట్ నుంచి తప్పించుకొని పోతాడండి. టు లిటిల్ బిట్ ఆఫ్ మై అండర్‌స్టాండింగ్. కొద్దిగా రాజకీయ నాయకులు, కొద్దిగా పొలిటికల్ క్లౌట్ ఉన్నవాళ్ళు, కొద్దిగా ఇమేజ్ ఉన్నవాళ్ళు ఇంకెక్కువ భయపడతారు అరెస్ట్‌కి. తర్వాత రెండోదేందంటే ఒక సోషల్ అంటే ఫీలింగ్ ఏందంటే అరెస్ట్ చేసి కొడతారు పోలీసు కస్టడీలో. తర్వాత వాళ్ళ తండ్రి యొక్క ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తనకు అవమానం జరుగుతది. తండ్రికి ఏదన్నా జరుగుతదన్న ఉద్దేశంతోని కొడుకే భయపడి పోవడము. లేతే తల్లిదండ్రుల ప్రభావం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకొక్కడే అబ్బాయి. వాళ్ళ తల్లి గూడా బాధపడుంటది గావచ్చు. తండ్రితోని అనుంటది. "నా కొడుకుని మీరు కాపాడండి. ఏదో తెలుసో తెలవకో బుద్ధి లేక పొరపాటు చేశాడు. అయినంతలో వాడిని పోలీసులు అరెస్ట్ చేయనీయకుండా చూడండి" అట్లా ప్రెషర్ వచ్చి ఉంటది. రకరకాల గ్రౌండ్స్‌లలో వాళ్ళు కొంత ఆలస్యం చేసిన మాట వాస్తవం. ఇట్లా చాలామంది తప్పించుకొని విదేశాలకు పారిపోయిన వాళ్ళు లేరా అండి నేరస్తులు? ఇంతకంటే ఘోరాతి ఘోరమైన నేరాలు చేసిన వాళ్ళు. అంటే దీన్ని మనం పొలిటిసైజ్ చేసి పొలిటికల్ యాంగిల్‌లో చూసినప్పుడు ఇది ఇట్ ఈస్ బ్లోన్ ఔట్ ఆఫ్ ప్రపోర్షన్. బట్ నార్మల్‌గా ఒక క్రైమ్, ఒక అఫెన్సు ది టెండెన్సీ ఆఫ్ ది అక్యూజ్డ్ టు రన్ అవే ఫ్రమ్ జస్టిస్ ప్రాసెస్ అండ్ దెన్ పోలీస్ ట్రైయింగ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ అండ్ ప్రూవింగ్ దట్ హౌఎవర్ బిగ్ యూ మే బి ది లా విల్ రీచ్ ఔట్ టు యూ అని చెప్పడం. ఇవన్నీ రొటీన్‌గా మేము చూసిన సందర్భాలే నార్మల్‌గా. అయితే రెండోదేందంటే నేను రిమాండ్ కేస్ డైరీలో వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడో పట్టుకున్నాము, పట్టుకొని తీసుకొచ్చినాము అని. తర్వాత సోషల్ మీడియాలోనేమో అతన్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్‌లోనే వాళ్ళు సరెండర్ చేసిన విధానము. ఇదంతా చూసిన తర్వాత పోలీస్ వర్షన్ కూడా కొంత డౌట్‌ఫుల్‌గా ఉంది. అంత డూబియస్‌గా ఉందనమాట. బండి సంజయ్ ఏమో నేనే లొంగిపోమనని చెప్పేసి చెప్తున్న అది పరిస్థితి. కరెక్టే అది. పోలీసులేమో నేను అరెస్ట్ అది చేశానని అది చెప్పేసి కరెక్ట్ వాళ్ళు అది. చెప్తున్నారు. అసలు ఎందుకంటే ఎవరిది? నేనొక సోషల్ మీడియాలో చూసిన ఒక ఆయనది ఇదని ఈ ఈరోజు సాయంత్రము బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి వచ్చి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతున్నాడు అని అతని లొంగిపోకంటే ముందే సోషల్ మీడియాలో నేను చూసిన ఒక ఆయన స్టేట్మెంట్‌ను.
చూసిన తర్వాత నాకు అనిపించింది మేబీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవునేమో అని నేను వెరిఫై చేస్తే అవును కరెక్టే. వాళ్ళు సరెండర్ అవ్వడానికని దే హావ్ డిసైడెడ్ అనేటువంటి మాట నాకు తెలియవచ్చింది. కాబట్టి ఇట్స్ బట్ న్యాచురల్ అట్లానే వీళ్ళు జరగాల్సింది. ఫైనల్‌గా చెప్పండి. అమ్మాయి గనుక స్టేట్‌మెంట్ ఇచ్చిందంటే, అంటే ఎటువంటి సాక్ష్యాలు చూస్తారా? లేకపోతే అమ్మాయి స్టేట్‌మెంటే ఫైనలా? ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి? అంటే అమ్మాయి స్టేట్మెంట్‌ను డిస్‌బిలీవ్ చేయడానికి వీల్లేదు. అంటే అమ్మాయి స్టేట్మెంట్ తప్పు అని ప్రూవ్ చేయగలిగే ఎవిడెన్స్ ఉంటే తప్ప ఈవెన్ హర్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ఏ మోస్ట్ రిలయబుల్ అండ్ అథెంటికేటెడ్ స్టేట్మెంట్. ఆన్ దట్ బేసిస్ ది కోర్ట్ విల్ ప్రొసీడ్ టు అమ్మాయి పనిష్ ది అక్యూజ్డ్. స్టేట్‌మెంట్‌కి సంబంధించి ఏమన్నా సాక్ష్యాలేమన్నా ఉండాలా? అమ్మాయి దగ్గర ఏమన్నా కేవలం నోటి మాట సరిపోద్దా? ఎట్లా ఉంటుందసలు? అంటే సాక్ష్యాలు అంటే సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటది. సాక్ష్యాలు ఏముంటది? ఇప్పుడు వాళ్ళు ప్రతిసారి పోయినప్పుడు ముగ్గురు, నలుగురు కలిసి పోయినారు అది ఇది అని అన్నారు గదా! ఆ అకంప్లిసెస్ ఎవరున్నారు? లేతే కో అక్యూజ్డ్ ఎవరున్నారు? ఎవరి స్టేట్మెంట్‌లు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా చోట ఏదో సమ్ రిసార్ట్‌లో చేరారు. ఆ రిసార్ట్ ఎవరి పేరు మీద బుక్ అయింది? ఆ రిసార్ట్‌కి ఇతను పోయినాడా లేదా? ఇట్లాంటి చాలా సమాచారం ఉంటదనమాట. అంటే ఇన్వెస్టిగేషన్ ఈ దశలో ఉన్నప్పుడు మనము ఇన్వెస్టిగేషన్ ఈ రకంగా జరపండి అని చెప్పడం కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ మీ యాజ్ ఎ లాయర్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ది పోలీస్ కౌన్సిల్ కదా, నేను పోలీసుల తరఫున చేయట్లేదు. దట్ జాబ్ ఐ హ్యావ్ లెఫ్ట్ లాంగ్ బ్యాక్. సో కాబట్టి అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ద పోలీస్ యాజ్ టు హౌ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అనేది. ఒకవేళ దీంట్లో ఇంకొకటి ప్రజలకు గూడా ఒక డౌట్. ఒకవేళ కాంప్రమైజ్ అయితే పోక్సో యాక్ట్ అంటే పోక్సో చట్టం పోక్సో కేస్ ఏమన్నా రద్దయ్యే అవకాశం ఉంటదా? కాంప్రమైజ్ వచ్చి లేకపోతే పెళ్లి చేసుకుంటే గాని, లేకపోతే మేము కాంప్రమైజ్ అయ్యామని జెప్పేసి ఏమన్నా ఉంటే పోక్సో కేస్ అనేది పోతుందా అబ్బాయి మీద? కాంప్రమైజ్ అంటే కాదు గానీ, సుప్రీంకోర్ట్‌లో అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లా వచ్చినాయంటే, పోక్సో అఫెన్స్ కమిట్ చేసిన అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న సందర్భాలు కొన్నిట్లలో కూడా నేరాన్ని రద్దుపరిచేసేసి చాలా ఇట్స్ ఆల్‌రైట్. నౌ దే ఆర్ లివింగ్ టుగెదర్. దే గాట్ చిల్డ్రన్ ఆల్సో. అది ఇట్లా రకరకాలుగా కొంత పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్‌తో తీసుకున్న మాట వాస్తవము. కానీ కాంప్రమైజ్ ఈజ్ నాట్ ఈజ్ ది సొల్యూషన్. అంటే అదేం పెద్ద కంపౌండబుల్ అఫెన్స్ కాదు. కాబట్టి కాంప్రమైజ్ వల్ల ఒరిగే ప్రయోజనం అంటూ ఏది ఉండదు. తర్వాత ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వడం అనేది ఇంకా బుద్ధితక్కుతనం. ఇప్పుడు ఇద్దరి జీవితాలు ఎంత నాశనం కావాలో అంత నాశనం అయింది. ఎంత పొలిటికల్‌గా సంజయ్ క్యారియర్ డ్యామేజ్ చేయాలో చేశారు. వాళ్ళ అబ్బాయిని కూడా జైల్‌లో ఉంచినాడు. వాళ్ళు ఒకవేళ కాంప్రమైజ్ అయినట్టు అయ్యి కలిసి ఉండి వ్యవహారాలు చేసినా అది కొంతకాలం తర్వాత ఆ రిలేషన్‌షిప్ అనేది నెగ్గే అవకాశాలు ఉండదనమాట. ఫైనల్‌గా జెప్పండి. ఒకవేళ బండి భగీరథ్ మీద ప్రూవ్ అయితే సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగా పనిచేస్తే ఎన్నేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది? మాక్సిమం 3, 4 ఇయర్స్, 5 ఇయర్స్ కంటే ఎక్కువ పడదండి. అంతకంటే ఎక్కువ పడే ప్రసక్తే లేదు. ఆ కేసుని గనుక ప్రాపర్‌గా ట్రయల్ చేస్తే 4, 5 ఇయర్స్ పడతది. ఈ 20 ఇయర్స్ అది ఇది అని చెప్పి అక్కడక్కడ ఎవరు ప్రవీణ్ సారు వాళ్ళు వీళ్ళు చెప్పినది విన్నాను నేను. అదంతా అకాడమిక్ నాలెడ్జ్ తప్ప ట్రయల్‌లో ఏం జరుగుతదని ఆయనకేం తెలుసు? ఆయన ఎన్ని కేసులలో పెద్దగా డీల్ చేసినాడు, ఎన్ని కేసులలో కన్విక్షన్ తెచ్చుకున్నాడు. అంత అవుతదే అదంతా మాటల సంరంభమే తప్ప అట్లేం లేదు. చాలా టాక్టికల్‌గా ట్రయల్ చేస్తారు. పోలీసులు ఇప్పుడు ఎట్లుంటదంటే, ఎంత ట్రైన్డ్ కంపౌండర్ అయినా హీ కెనాట్ బికమ్ ఏ డాక్టర్. పోలీసులకి ఎంత లా తెలిసినా వాళ్ళు లాయర్‌లు కాదు. ఎందుకంటే ఎక్కడి మెళకువలు అక్కడే ఉంటాయి. ఎక్కడి చాకచక్యం అక్కడే ఉంటది. లాయర్‌ల టెక్నిక్స్ అట్లా ఉంటాయి. తర్వాత క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు ఆహ్, ఈయనంత మెచ్యూరిటీగా వచ్చి ఆ అమ్మాయి మాట్లాడుతదన్న గ్యారంటీ ఉందా? లేదా విట్నెస్‌లు మాట్లాడతారన్న గ్యారంటీ ఉందా? హైలీ సోఫిస్టికేటెడ్ ట్రైన్డ్ అడ్వొకేట్స్ ఉంటారు. తర్వాత జడ్జి గారు అబ్జర్వ్ చేయరా? ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు జడ్జి గారికి చుట్టాలు కాదు గదా! ఆ జడ్జి మహిళలు గావచ్చు, మగ జడ్జి గావచ్చు, ఎవరైనా గావచ్చు కానీ, వాళ్ళు నిష్పక్షపాతంగా చూస్తారు గదా! వ్యవహారాలు ఏది ఎట్లా ఉంది, ఏది ఏంటిది అనేది. సో, కాబట్టి అంత సీరియస్‌నెస్ అయితే ఇప్పుడు అంటే ఏందంటే, ఆ కుటుంబాన్ని ఒక రకంగా రచ్చ రామాయణం జేయాలా, రభస జేయాలా, ఆయన రాజకీయ భవిష్యత్తుని దెబ్బగొట్టాలా, ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలా, ఇట్లాంటి దురుద్దేశాలతో ఇదంతా ఒక వన్ సైడెడ్ క్యాంపెయిన్ అంటూ నడుస్తుందన్నమాట అది. సో, అంటే ఇప్పటికి ఇంకొక డౌట్ కూడా ఉంది ప్రజల్లోకి. ఒకవేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు. ఆ పదవిని అడ్డం పెట్టుకొని విచారణకు సంబంధించి దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందంటారా? ఎందుకంటే ఆ పదవికి సంబంధించి ఇప్పటికే రాజీనామా చేయాలి, లేకపోతే బర్తరఫ్ చేయాలని కూడా చాలా వరకు ప్రధానికి లేఖలు రాస్తున్న పరిస్థితి. చూడండి, అది వ్యక్తుల యొక్క మొరాలిటీ మీద ఆధారపడి ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ ఈజ్ నాట్ ఎన్ అక్యూజ్డ్. హి కాంట్ బి మేడ్ ఎన్ అక్యూజ్డ్ ఎట్ ఆల్. ఎట్ బెస్ట్ హిస్ సన్ హాడ్ డన్ సంథింగ్. అతను పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని
ఈ ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేస్తుంటే డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ విల్ అటెండ్ టు దట్ సర్కమ్స్టాన్స్. తర్వాత రెండోది ఏంటంటే జేఎంఎం కేసులో కూడా షీట్లో తన పేరు ఉన్నందుకే ఎల్కే అడ్వాణి అప్పుడు రాజీనామా పెట్టినాడు. తన లోక్సభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాడు. ఈ పొలిటికల్ మొరాలిటీ అనేది ఇండివిజువల్స్ని బట్టి ఆధారపడుతుంది. అబోవ్ ఆల్ రాజకీయాలలో విలువలు గల వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం దానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడేది అంతే, వీళ్ళు ఇంకా అంతకంటే నీచాతి నీచమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు, వీళ్ళకి అసలు పొలిటికల్ క్రెడిబిలిటీ అనేది లేదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే దే ఆర్ ట్రయింగ్ టు ఫిష్ ఇన్ ది ట్రబుల్డ్ వాటర్స్. ఇప్పుడు ఏదో రకంగా రాష్ట్రం లోపల మేమే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అనే ఒక యాంగిల్లో పోవాలన్నది ఒకటి. తర్వాత నిన్న అంటే నేను ప్రవీణ్ గారు చేసిన స్టేట్మెంట్స్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కేసీఆర్ ఈ పనిని నాకే అప్పగించినాడు అని అంటే దీనికి ఒక పెద్ద కుట్ర ఉందనమాట. రాజకీయ కోణం అనేది ఒకటి ఉంది. అదేంటిది అని అంటే జనరల్గా ఈ దొరలు కరీంనగర్ను వాళ్ళ అడ్డా అనుకుంటా. మేము పుట్టి పెరిగింది మాదే, కరీంనగర్ దొరలదే, అది మా సామ్రాజ్యం అనుకుంటారు. అక్కడ ఒక బీసీలకు సంబంధించిన ఒక నాయకుడు ఎదగడము, ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా బీజేపీ రావడము, భవిష్యత్తులో ఈ దొరలకు మళ్ళీ అవకాశం దొరకదేమో, బోడపూడి వినోద్ కుమారు వాళ్ళకు వీళ్లకు. సో కరీంనగర్లోనే వీళ్ళను బొందబెడితే ఇక అక్కడి నుంచి మా పునరుజ్జీవం స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఒక యాంగిల్లో ఒకటి. రెండవది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం మనం గ్రహించాలా, ఇందులో ఇద్దరు బీసీలే ఉన్నారా. ఇప్పుడు బీసీ రాజకీయాలను ఒక రకంగా దీన్ని ద్వారా ఇప్పుడు ఏదో బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీల ఐక్యత కావాలి, అది ఇదని చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. సో ఓ రకంగా ఇండైరెక్ట్గా ఆ ఉద్యమాన్ని దెబ్బకొట్టే కోణంలో కూడా ఈ 2.5% ఉన్న దొరలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక క్రైమ్, ఇది ఒక అఫెన్స్ కమిటెడ్ బై ఎక్స్ అగెనిస్ట్ వై. ఇట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు ఫ్రమ్ దట్ యాంగిల్. ఆ రకంగా ఇది రాజకీయ కోణం లేకుండా చేస్తే బాగుండేది. మరి ఇప్పుడు గతంలో చాలా ఆరోపణలు, వీళ్ళంతా రాజీనామాలు పెట్టినారా? నాకు తెలిసి ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు ఇట్లాంటి అఫెన్సెస్ చాలా చేసినారు. మునుగోడు ఎలక్షన్ అప్పుడు బాల్క సుమన్ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయా లేదా? తర్వాత ఆయనతో పీడనకు గురైనటువంటి ఒక మహిళ, ఆయన మా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగానే ఉండే, ఆమె ఎన్నోసార్లు నన్ను ప్రాధేయపడ్డది, సార్ నాకు ఏదన్నా చేయండి ఏదన్నా చేయండి అని. అంటే కాలాతీతమైందమ్మా, ఇన్ని రోజుల తర్వాత రాజకీయ కారణాలతో అట్లా చేయడం బాగుండదు అన్నాం. అట్లా గండ్ర వెంకటరమణారెడ్డి మీద ఇట్లా చాలామంది బీఆర్ఎస్ నాయకుల మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి కదా. కేసీఆర్ ఏమి సిద్ధాంతాలను పాటించినాడు ఆనాడు? ఇవాళ ఓన్లీ ప్రవీణ్నే పెట్టి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఒక దళితుడు కనుక అటాక్ చేస్తే ఇంక వేరే వాళ్ళు ఎవరు ఎదురు తిరగరు అని. తర్వాత మరి తన కొడుకును తన అల్లుడిని ఎందుకు ముందర పెట్టలే, అల్లుడు ఎందుకు అమెరికాకు జారుకున్నాడు? ఇవన్నీ ఆలోచించాలన్నమాట. ఇట్లా కాదు కదా. యూ ప్లే ఏ ఫెయిర్ గేమ్. నువ్వు ప్రజల దగ్గరికి పో, చేసిన పొరపాట్లు జరిగినాయి, ఇగో నేను ఈ రకంగా చేస్తా, ఈ మంచి పనులు చేస్తాను, నువ్వు ప్రజాభిమానం చూరగను ఓకే. కానీ దొంగాట ఆడి ఓ రకంగా ఎదుటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచేసేసి నేనేదో చేస్తానని ఒక కుళ్ళు రాజకీయాలు తీసుకురావడం అది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. సో మొత్తానికి మై అపీల్ టు ద సోషల్ మీడియా ఈస్ ఎట్ దిస్ జంక్చర్ దట్స్ ఆల్ వీ షుడ్ కీప్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, రకరకాల వ్యవహారాలు జరుగుతాయి. ఈ ఈ ఈ డివిజన్ ఉంది చూస్తున్నారా, సోషల్ మీడియా అనేది రెండుగా విడిపోయినాయి. ఎవరైతే దోస్ హూ ఆర్ బ్లైండ్లీ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది బండి సంజయ్స్ ఫ్యామిలీ, బండి సంజయ్, దే ఆర్ టోటల్లీ బ్లైండ్ ఆఫ్ వాట్ హెస్ హ్యాపెండ్. అమ్మాయికి జరిగిన నష్టం గురించి కానీ, అమ్మాయికి జరిగిన ఆవేదన గురించి కానీ, పీడన కానీ, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇక బండి సంజయ్ మీద మన్ను పోయాలనుకునే వాళ్ళు ఇక ఏదో మొత్తం కంప్లీట్గా బండి సంజయ్ చేసినాడు అనే ఒక యాంగిల్లో అట్లా తయారు. అంటే మీడియా అనేది ఒక ఇంపార్షియల్గా లేదు అనేది మాత్రం చాలా సుస్పష్టంగా ఉంది. తర్వాత రెండోది ఏంది, ఆ న్యాయమూర్తిని కూడా వదలట్టలేదండి. దుర్భరమైన పరిస్థితి ఏంటంటే ఆ కేసు వింటున్న న్యాయమూర్తిని కూడా వదిలెట్టకుండా ఆమె మీద కూడా ఆమెకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేసేలాగా ఏదో వాళ్ళ హస్బెండ్ను కూడా ఇందులోకి పిక్చర్లోకి తీసుకొచ్చేది చాలా నీచంగా ప్రవర్తించినారు. నిజానికి టు బి ఫ్రాంక్ విత్ యూ, ఐ నో హర్ ఫర్ ఫెయిర్లీ లాంగ్ టైమ్. ఎందుకంటే ఆమె మా దగ్గర న్యాయవాదిగా ఉండిద్ది,
తర్వాత వేరే ట్రైబ్యునల్‌లో వెళ్ళింది. తర్వాత హైకోర్టు జడ్జిగా వచ్చింది. షీ హాస్ గాట్ ఎ స్పాట్‌లెస్ క్యారెక్టర్. ఆమెనెవరు నిష్పక్షపాతంగా ఉండదు అని భావించడానికి వీల్లేదు. తర్వాత ఈ కేసులో కూడా ఎంత నిజాయితీగా మాట్లాడిందంటే, ఇట్లా వచ్చింది, నేను బాధపడ్డాను. మీలో ఎవరికి అనుమానం ఉన్నా నేను ఈ కేసు వదిలెట్టుకుంటాను. నాకు పెద్దగా ఈ కేసు వినాలన్న ఇది లేదు. నేను ఒకవేళ విని తీర్పిచ్చినా న్యాయం, ధర్మం అనే సూత్రాల మీద ఇస్తా తప్ప ఐ విల్ బి పాసింగ్ ఎన్ ఆర్డర్ ఇంపార్షియల్లీ అన్‌ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై ఎనీబడీ. నోబడీ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ మై ఇంపార్షియాలిటీ అనే మాట కూడా చెప్పింది. సరే ఇద్దరు వ్యక్తులు ఒప్పుకొని ఆ రకంగా చేశారు. ఇప్పుడు మనం ఇదే ఉదంతాన్ని ఢిల్లీలో జరుగుతున్న సూర్యకాంత్ శర్మకు గనుక పోల్చి చూస్తే, కేజ్రీవాల్ వాళ్ళు పోయి ప్రాధేయపడ్డారు. నువ్వు ఒక ఎలిమెంట్ ఒక ప్రైమరీ స్టేజ్‌లో నువ్వు ఈ కేసు విన్నావు. మళ్ళీ సెకండరీ స్టేజ్‌లో నువ్వు వినడానికి వీల్లేదు అని ప్రాధేయపడ్డా సరే నథింగ్ డూయింగ్, నేనే వింటా అని భీష్మించుకొని కూర్చున్నది. కూర్చున్న తర్వాత వాళ్ళేం చేసినారు, ఈమెకి కాంట్రడిక్టరీ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. కాన్‌ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఆమె కొడుకులకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏ రకంగా సహాయ సహకారాలు అందించారు, ఉద్యోగాలు ఇచ్చారు అనే విషయాలు తెలియజేసిన తర్వాత ఆమె ఏం చేసింది, కేజ్రీవాల్ వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద కేసు బుక్ చేసేసి ఇప్పుడు ఆ కేసు నుంచి రెక్యూజ్ చేసుకుంది. ఆ కేసు నేను వినను, వేరే వాళ్ళ దగ్గరికి పొమ్మన్నది. అట్లా ఈమె చేయలేదు కదా! దెర్ ఈస్ ఎ మార్క్డ్ డిఫరెన్స్ బిట్వీన్ జస్టిస్ సూర్యకాంత్ శర్మ అండ్ జస్టిస్ మాధవి. సో, కాబట్టి మనం చూడాలి. ఇంకోటేందంటే ఇన్‌స్టిట్యూషనల్ డిగ్నిటీ, డెకోరం కాపాడాలి. వి ఆర్ నాట్ హియర్ టు సపోర్ట్ సంబడీ. మన డిజైర్ టు స్పాయిల్ ది ఇమేజ్ ఆఫ్ సంజయ్ అండ్ హిస్ సన్ అండ్ ఎవ్రీబడీ హాస్ గాన్ టు ది ఎక్స్‌టెంట్ ఆఫ్ ఫర్గెటింగ్ దట్ దేర్ ఈస్ ఎన్ ఇన్‌స్టిట్యూషన్ విచ్ ప్రొటెక్ట్స్ బోత్. ఇవాళ వీళ్ళకి అన్యాయం జరిగినా ఆ న్యాయస్థానానికి వెళ్ళాలి. వాళ్ళకి అన్యాయం జరిగినా ఆ న్యాయస్థానానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ సిట్యుయేషన్ వేరే డిఫరెంట్‌గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ వాళ్ళ అమ్మాయి అయ్యి, లేతే వీళ్ళ అబ్బాయి అయ్యుంటే బండి సంజయ్ న్యాయస్థానానికి పోకపోనా? అప్పుడు కూడా ఇట్లనే మాట్లాడేవాళ్ళా? ఇది తప్పు కదా! ఇట్లా న్యాయస్థానాల మీద ఇంత నిర్లజ్జగా రిపోర్ట్‌లు వేయడం. తర్వాత ఎవడండి మాటలు మాట్లాడింది? మహిళల మీద అత్యాచారాలు చేసేసి, ఆ రకమైన ఆరోపణలలో జైల్లోకి పోయి, జైళ్ళలో ఉండి వచ్చిన వాళ్ళే చాలా పెద్ద పెద్ద నీతి సూత్రాలు మాట్లాడినారు. అది చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారి ఆ మాట్లాడిన వాళ్ళు, అరే! మా బతికేంది, మేమేం చేశాము? మా మీద ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయా? లేదా? అని ఒక్క నిమిషం అయినా ఆలోచించారండి? అంటే ఎట్లా పబ్లిక్ దే ఆర్ ఫూల్స్. దే విల్ బిలీవ్ వాటెవర్ ఈస్ టెలికాస్ట్ ఆన్ సోషల్ మీడియా అనుకుంటారా ఎట్లా? సోష్ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాని తిడుతున్నారు. ఇవాళ క్యాపిటలిస్టుల ఆధీనంలో ఉన్నటువంటి మీడియా పనిగట్టుకొని సోషల్ మీడియాను తిడుతున్న ఈ దశలో సోషల్ మీడియా ఇంకా ఇంకా బాధ్యతగా ఉండి, ఆర్ డిఫరెంట్, మేము సామాన్యుడికి అందుబాటులో ఉన్నాము, మేము రాజకీయాలకు అతీతంగా ఉన్నాము, నిష్పక్షపాతంగా ఉన్నాము, ఈ క్యాపిటలిస్ట్ మీడియాలన్నీ కేవలము రాజకీయ ప్రలోభాల కోసమని, ఇతరుల కోసమని, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకొని కొందరిని ఎక్కిస్తున్నారు, కొందరిని తక్కిస్తున్నారు. మేము నిష్పక్షపాతంగా ఉన్నామని నిరూపించుకోవడానికి, టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది సోషల్ మీడియా, వీ షుడ్ అబహర్, వీ షుడ్ బి ఇంపార్షియల్, మోర్ ఇంపార్షియల్ దాన్ ఎనీబడీ. కానీ అట్లా లేకపోయింది. సమ్‌హౌ ఐ ఫీల్ వెరీ సారీ. ఆఫ్‌కోర్స్ నేను ఐ ఆల్సో బిలాంగ్ టు సోషల్ మీడియా. I don't believe in that kind of journalism. That's why during the entire episode I never spoke on this issue. మీరు కూడా నన్ను అడిగారు. అడిగితే నేనేమన్నా నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఫిషింగ్ ఇన్ ది ట్రబుల్డ్ వాటర్స్. వాటెవర్ హ్యాపెన్స్, ఒక కాన్సిక్వెన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్‌గా దీంట్లో మాటలేవి దాచకుండా కరెక్ట్ విషయాలు చెప్తా అని కూడా చెప్పినాను. ఖచ్చితంగా ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ జరిగిన దానికి మాత్రం సోషల్ మీడియా వేదికగా ఇటు బండి సంజయ్ వర్గం కానీ లేకపోతే అమ్మాయి తరపున కానీ చాలా వరకు రాజకీయంగా దీన్ని అయితే పార్టీలు కూడా వాడుకున్న పరిస్థితి. సో ఒకవేళ ఆ బండి భగీరథకి సంబంధించి ప్రాసెస్ అయితే నడుస్తుంది. ట్రయల్స్ అయిన తర్వాత ఒకవేళ ఆరోపణలు నిజంగా ఉంటే దానికి సంబంధించి అమ్మాయి దగ్గర సాక్ష్యాలు కానీ లేకపోతే అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ నిజంగా జరిగితే బండి భగీరథ్కు 5 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో బెయిల్ రాదు, లేకపోతే 20 ఏళ్ల జైలు శిక్ష అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతవరకు జరిగిందైతే చాలు, ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రయల్స్ ఆపండి. ఇప్పుడు ఆల్రెడీ కేసు భగీరథ్ కూడా లొంగిపోయాడు. ఆల్రెడీ కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి జడ్జిమెంట్లు ఎవరికి వాళ్ళు వ్యక్తిగత ఇవ్వద్దు అని చెప్పేసి కూడా అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.